హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను మీకు చాలా టేస్టీగా ఉండే బెండకాయ, కొబ్బరి మరియు పల్లీల కాంబినేషన్తో ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. జనరల్గా ఈ రెసిపీ అనేది మనకి ఏదైనా ఫంక్షన్స్లో, భోజనాల్లో సర్వ్ చేస్తుంటారు. సో చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్తో వేరుశనగ పప్పు అనేది తీసుకుని, వేరుశనగ పప్పుని లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుని ఆయిల్ మొత్తం సెపరేట్ చేసేసి ఇలా ఒక బౌల్ ఆర్ ప్లేట్లోకి డ్రైన్ అవుట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 after 1 యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు అన్నీ వేసి కచ్చాపచ్చాగా దంచినటువంటి 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసాను. మనం వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసాను. ఒక 2 రెమ్మల కరివేపాకుని రఫ్గా చాప్ చేసుకుని వాటిని కూడా వేసేసుకున్నాను. మనకి పోపు అనేది బాగా ఫ్రై అయితే మనం ఈ బెండకాయ, దొండకాయ, అరటికాయ లాంటి ఫ్రైస్ చేసినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 kg వరకు బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి నైట్ అంతా ఆరబెట్టేశానండి. అంటే మనకి బెండకాయలు ఎప్పుడు కూడా జిగురు అనేది ఉంటే టేస్ట్ అనేది అంత బాగోదు. సో అందుకని మీ దగ్గర టైం తక్కువ ఉంటే బెండకాయలని కడిగిన తర్వాత వాటిని శుభ్రంగా తడి లేకుండా తుడిచేసేయండి. ఆరల్స్ మీరు మార్నింగ్ ప్రిపేర్ చేయాలి కర్రీ అని అనుకుంటే, కర్రీ ఆరల్స్ ఫ్రై రెసిపీ ముందు రోజు నైట్ బెండకాయని శుభ్రంగా కడుక్కుని ఇలా ఒక జాలీలోకి ఆరల్స్ ఇలా చిల్లులు వడబొట్టలోకి వేసేసి వదిలేస్తే నీళ్ళు మొత్తం కారిపోతాయండి. సో మనకి బెండకాయలు పొడి పొడిగా ఉంటాయి. ఆ బెండకాయని మనం కట్ చేసుకున్నట్టయితే మనకి జిగురు అనేది ఉండదు. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసి త్రూఅవుట్ ద కుకింగ్ ప్రాసెస్ ఇప్పటి వరకు కూడా మీరు లోనే చేయాలి. మీన్వైల్ మనకి బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకుని క్యారెట్, బీట్రూట్ తురుముకునే లాంటి మిషన్తో మీరు తురుముకోవచ్చు. ఆరల్స్ మిక్సీ జార్కి వేసి ఇలా కోర్స్గా మీరు గ్రైండ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో తురిమినటువంటి ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఈ బెండకాయల ముక్కల్లోకి వేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకుని లో టు మీడియంలో ఒక 5 to 7 minutes పాటు మీరు కుక్ చేసుకోవాలి. దీనివల్ల మనకి కొబ్బరి నుంచి రిలీజ్ అయ్యే తేమ అనేది బెండకాయ ముక్కలకి పట్టి కూర అనేది జిగురుగా అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం అనేది వేసి ఒకసారి బాగా కలుపుకుని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వేసిన పప్పు ఉంది కదా, వాటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని 2 minutes ఉంచుకుని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి రెసిపీని సర్వ్ చేయటమే. సో ఈ టిప్స్ కనుక మీరు పాటించి ప్రిపేర్ చేసినట్టయితే మనకి హోటల్స్లో అలాగే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మనకి భోజనాలు సర్వ్ చేసే బెండకాయ, కొబ్బరి ఫ్రై లాగా సేమ్ అదే టేస్ట్తో వస్తుందండి. టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా అలాగే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.